గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను మీ రాణి ప్రతుష. భారతదేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ నెట్వర్క్ మెడికవర్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో విస్తరించి యూరప్లోనే అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్స్లో ఒకటి. ఇక ఈరోజు మన కార్యక్రమంలో ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు వచ్చే పరిస్థితి ఎలా ఏర్పడుతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే శరీరం ముందుగానే ఏవైనా హెచ్చరికలు ఇస్తుందా, ఎలాంటి టెస్టులు చేస్తే గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలను మనకు వివరించడానికి మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్ బాలాజీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ చెప్పండి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను సైలెంట్ కిల్లర్స్ అని అంటారు, ఎందుకని? బికాజ్ మనకు దానివల్ల లక్షణాలు ఏమి కనిపించదు. మనం చాలామంది పేషెంట్స్ వస్తుంటే నా దగ్గరికి బీపీ వచ్చినప్పుడు తల తిరుగుతుంది, మెడ నొప్పి వస్తుంది, బాడీలో ఏదో రక్తపోటు పెరిగిన లక్షణాలు కనిపిస్తాయి, తల దిమ్ముగాను భారంగాను ఉంటుంది అని అనుకుంటారు. షుగర్ కూడా అంతే. చాలామంది అనుకుంటారు నిజంగా కూడా షుగర్ వస్తే అధిక మూత్రము, అధిక దాహము, బరువు తగ్గడము ఇవన్నీ వస్తాయి తప్పనిసరిగా. కానీ చాలా ఆఖరి స్టేజ్లో, లేట్ స్టేజ్లో బాగా జబ్బు ముదిరిన తర్వాత వస్తుంది. హార్ట్ అటాక్ కూడా చాలామంది మనలో తెలిసినట్లు ఉన్నట్టుండి వస్తుంది. అంటే ఉన్న పలాన వస్తుంది, సడన్గా వస్తుంది, అంతకుముందు హెచ్చరికలు లేకుండా వస్తుంది. హెచ్చరికలు ఉంటాయి కానీ చాలామందికి హెచ్చరికలు బేఖాతరు చేయడం వల్ల వస్తుంది. సో ఈ లక్షణాలన్నీ మనకు పెద్దగా కనిపించవు కాబట్టి, మనకు ముందే తెలియజెప్పవు కాబట్టి, మనకు ముందే హెచ్చరికలు రావు కాబట్టి దీన్ని మనం సైలెంట్ కిల్లర్స్గా అనుకుంటాం. అన్నిట్లో ముఖ్యమైన సైలెంట్ కిల్లర్ అనేది అధిక రక్తపోటు లేదా హై బీపీ. హై బీపీ వచ్చినప్పుడు మనం అనుకున్న లక్షణాలు తలనొప్పి, తలభారం, మెడ గుంజడం లాంటివి ఏమీ ఉండవు. హై బీపీ అనేది జన్యు సంబంధంగా వచ్చే ప్రాబ్లము. మన భారతదేశంలో ఇంకా మన తెలంగాణలో, హైదరాబాద్లో ప్రతి 10 మందిలో 3-4కి 20 వయసు దాటిన వాళ్ళలో అధిక రక్తపోటు లేదా హై బీపీ ఉంది. ఈ హై బీపీని తెలుసుకోవాలని అంటే మనలో ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే మైనారిటీ తీరుతానే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషలీ ఫ్యామిలీలో కానీ బీపీ ఉంటే ఇంకా 12 సంవత్సరాల నుంచి కూడా బీపీ చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఈ మధ్య నా కొలీగ్ ఫ్రెండ్ని చూస్తాను, నా కొలీగ్ వాళ్ళ సన్ చూశాను. 22 ఏళ్ల వ్యక్తి అధిక రక్తపోటుతో నా దగ్గరికి వచ్చారు. 22 ఏళ్ళు. సో ఆ ఎంబీబీఎస్ చదువుతున్న వ్యక్తి. సో ఈ విధంగా మనకి బీపీ అనేది మనకు లక్షణాలతో కనిపించేది కాదు కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్ అంటూ ఉంటాం. ఓకే, రైట్ డాక్టర్. సో ఈ మూడింటిలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్లో ఏది ఎక్కువ డేంజర్? ఒకవేళ 3 ఉంటే ఏమవుతుంది డాక్టర్? ఓకే, తప్పనిసరిగా మూడిట్లో మనం అంచనా వేసుకుంటే అత్యధికంగా మనల్ని గుండె జబ్బుకు తోడ్పాటు పడేది డయాబెటీస్ లేదా మధుమేహ వ్యాధి. దాని తర్వాత మనకి హై బీపీ, దాని తర్వాత కొలెస్ట్రాల్గా చెప్పుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే డయాబెటీస్ బయటపడిందో, షుగర్ వ్యాధి బయటపడిందో అప్పుడు మనకు 2 నుంచి 2.5 రెట్లు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హై బీపీ వచ్చిన వాళ్ళు 2 నుంచి 4 రెట్లు బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లేకపోతే పక్షవాతం కానీ, హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ మూత్రపిండాల సమస్య కానీ వచ్చే అవకాశం ఉంటుంది. హై కొలెస్ట్రాల్ ఉంటే మనకందరికీ తెలుసు, కొలెస్ట్రాల్ రక్తంలో కానీ అధికంగా అయితే ఆ రక్తంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ మనకు గుండెకి వెళ్ళే రక్తాల్లో కానీ, లేదా మన మెదడుకు వెళ్ళే రక్తాల్లో కానీ, లేదా మన కాళ్ళకు వెళ్ళే రక్తాల్లో కానీ అది పూడికలు ఏర్పడ్డప్పుడు మనకు ఆయా అవయవాలకు, అంటే గుండెకి వెళ్ళినప్పుడు గుండె రక్తాల్లో అయితే గుండెపోటు, అట్లనే బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతము, లేదా కాళ్ళ రక్తాల్లో రక్తం సరఫరా ఆగి మన కాలి వేళ్ళు నల్లగా అవడము, లేకపోతే తీసివేసే పరిస్థితి రావడము జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్. సో ఈ హార్ట్ అటాక్ అనేది అంటే కొన్ని సిమ్టమ్స్ చూపించిన తర్వాత కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఎలాంటి సిమ్టమ్స్, లక్షణాలు లేకుండా కూడా ఒక్కోసారి హార్ట్ అటాక్ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? 80% పైగా మనకు చాలా వరకు గుండెపోటు వచ్చే ముందు మన శరీరం, మన బాడీ మనకు ఏదో జరుగుతూ ఉందని చెప్తుంది. ఇటువంటి లక్షణాలు ఎటువంటివంటే మనం కానీ కాస్త కూస్తూ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే, శారీరక శ్రమ చేస్తూ ఉంటే, కాస్త కూస్తూ నడకో, వ్యాయామమో ఏదో ఒకటి ఉన్నప్పుడు మనకు ఆ పని చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ నడుస్తున్నాను అనుకోండి, లేదా 2 మెట్లు ఎక్కుతాను, లేదా గుడికో గోపురానికో ప్రతిరోజు వెళ్తాను, ప్రదక్షిణ చేసి వస్తాను. ఆ సమయంలో మనకి మధ్యఛాతీలో బరువు కానీ, బిగదీయడం కానీ, పట్టేయడం కానీ జరుగుతుంది. లేదా కొద్దిమందిలో చెయ్యి మాత్రం లాగడం, భుజాలు లాగడం జరుగుతుంది. కొద్దిమందిలో ఈ రేదిరి లేకుండా
అలసట, ఆయాసం, నీరసం, చెమటలు పట్టడం, చేత కాకపోవడం ఇవన్నీ మనకు గుండె జబ్బు వచ్చే ముందు లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. గుండె జబ్బు వచ్చే ముందు చాలామందికి లక్షణాలు కనిపించినప్పుడు వీటిని మనం గుండె జబ్బు లక్షణాలుగా గుర్తించాం. దాన్ని మనం నీరసమనో, సరిగా భోంచేయట్లేదనో, డైటింగ్ చేస్తున్నామనో, వాతావరణం మారిందనో, ఈ మధ్య మనకి ఏదన్నా జ్వరం లాంటి సోకిందనో మనం సరిపెట్టుకుని అది గుండె జబ్బు లక్షణాలుగా గుర్తించాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గుండె నొప్పి వచ్చినప్పుడు అది మధ్య ఛాతీలోనూ పై కడుపు భాగంలోనూ వచ్చినప్పుడు మనలో చాలామంది ఈవెన్ పెద్ద హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాన్ని గ్యాస్గా గుర్తించడము, అసిడిటీగా అనుకోవడము, అది సరిగా అజీర్ణం చేసింది అనుకోవడము, దానికి మనం ఏదైనా గ్యాస్ ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తప్ప మనం హార్ట్ అని అనుకోం. ఇవి సడన్గా ఎందుకు వస్తాయని అంటే గుండెకిల రక్తనాళాలు మనం మూసుకుపోయినప్పుడు అది 70% దాకా మూసుకుపోయినా ఆ 30% రక్త సరఫరాతో మనలో చాలామంది పెద్దగా లక్షణాలు కనిపించవు. కానీ ఏదైతే ఈ రక్తనాళంలో 70% కొవ్వుతో మూసుకుపోయిన రక్తనాళంలో ఈ కొలెస్ట్రాల్ ఏదైతే మూసుకుపోయి ఉంటుందో అది కానీ చిట్లినప్పుడు దాని పై పొర చిట్లినప్పుడు దానిలో రక్తం గడ్డ ఫామ్ అయ్యి బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి ఈ 70% బ్లాక్ కాస్త 100%. అప్పుడు మనకు గుండె కండరానికి సడన్గా పూర్తిగా రక్త సరఫరా ఆగిపోయినప్పుడు గుండె కండరం పూర్తిగా ఆక్సిజన్ అందకుండా అది అక్యూట్ హార్ట్ అటాక్గా అప్పుడు మనకు తీవ్రమైన నొప్పితో, తీవ్రమైన ఛాతీ నొప్పితో, చెమటలు పట్టడంతో, దవడలు రాగడంతో, అలసటతో, ఆయాసంతో అప్రతిహతంగా అంటే ఆ నొప్పి ఆగకుండా పెరుగుతూ పోతుంది, గంటకి పెరుగుతూ పోతుంది. దయచేసి బాగా చాలా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అర్ధరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా, పగలపూట వచ్చినా దయచేసి అసిడిటీ అని ప్రథమంగా అనుకోకండి. అసిడిటీ కావచ్చు, అన్ని ఛాతీ నొప్పులు గుండె నొప్పులు కావు, అన్ని తీవ్రంగా వచ్చే ఛాతీ నొప్పులు గుండెపోట్లు కావు. కానీ ప్రథమంగా అసిడిటీ అనుకోకండి. దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోండి, ఒక డాక్టర్ని సంప్రదించండి, అసిడిటీ అని నిర్ధారించుకోండి. చాలామంది నేను చేసే పేషెంట్లు ఏంటంటే అసిడిటీ అనుకొని ఇంట్లోనే మందులు వేసుకోవడం, వాళ్ళు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా బాగా లేటుగా హాస్పిటల్ చేరుకోవడం, తద్వారా గుండె కండరాన్ని పోగొట్టుకోవడం, హార్ట్ ఫెయిల్యూర్ రావడం, బీపీ అందకుండా రావడం, ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకుంటారు. ఓకే, రైట్ డాక్టర్. సో అంటే డయాబెటీస్తో బాధపడేవారు అంటే ఇక మాకు షుగర్ చాలా కంట్రోల్గానే ఉంది, ఇంకా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్లు ఏం లేవని అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజమని అనుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా మీరు కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఉండి షుగర్ని మంచి కంట్రోల్లో పెట్టుకుంటే మీకు గుండె జబ్బు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ షుగర్ వ్యాధి ఉండడమే ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డయాబెటీస్ విత్ ఆర్ వితౌట్ ఈవెన్ విత్ గుడ్ కంట్రోల్, మంచి కంట్రోల్లో ఉన్నా కానీ మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు 2 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అండ్ రెండోది వచ్చేసి చాలామంది డయాబెటీస్ పేషెంట్స్లో హై బీపీ ఉంటుంది. మామూలు ప్రజానీకంతో కంపేర్ చేస్తే షుగర్ పేషెంట్స్లో 2 రెట్లు, వీళ్ళకు 30% ఉంటే వారికి 60-70% బీపీ ఉండే అవకాశాలు ఉంటాయి. వీళ్ళలో చాలామందిలో హై కొలెస్ట్రాల్ ఉంటుంది, ఒబిసిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏదైతే పెరుగుతూ పోతాయో, యాడ్ అవుతూ పోతాయో అప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ మనకు పెరుగుతూ పోతుంది. సో మీ షుగర్ నార్మల్గా ఉన్నంత మాత్రాన మీకు హార్ట్ అటాక్ రాదని గ్యారంటీ లేదు. ప్రతి సంవత్సరం ఈ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఇవేమీ లేకుండా కూడా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం హార్ట్ చెకప్, మాస్టర్ హార్ట్ చెకప్ లాంటిది ప్రతి హాస్పిటల్లో వచ్చాయి ఈ మధ్య. దానిలో ఈసీజీ, గుండె స్కాను, ట్రెడ్మిల్ టెస్టు, కొలెస్ట్రాల్ టెస్టు, కొన్ని రకాల రక్త పరీక్షలు అవన్నీ కూడా కలిసి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు. ఇవన్నీ మధుమేహ వ్యాధిగ్రస్తులు, డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం చెక్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ మంచి కంట్రోల్లో ఉన్నా కానీ ఇది తప్పనిసరి. ఓకే డాక్టర్. అయితే బీపీతో సఫర్ అయ్యే వాళ్ళు బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది, అది ఎందుకు డాక్టర్? నేను ముందే చెప్పినట్లు బీపీ అనే ఎప్పుడైతే జబ్బు ఏర్పడిందో, డయాబెటీస్ అనే జబ్బు ఏర్పడిందో అప్పుడు మన లెవెల్స్, మన హార్ట్ అటాక్ రిస్క్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రెండోది వచ్చేసి మనం బీపీ అనేది నెలలో, 2 నెలల్లో, 6 నెలల్లో 5 నిమిషాలు చెక్ చేస్తాం. ఈ మధ్యకాలంలో ఎంత ఉంటుంది, పగలపూట ఎలా ఉంటుంది, రాత్రిపూట కొంతమంది బీపీ తగ్గదు. మనం ఎప్పుడైతే ఒత్తిడి గురవుతామో అప్పుడు బీపీ పెరగచ్చును, లేదా యావరేజ్ బీపీ మనకు మామూలు కన్నా ఎక్కువ ఉండడం వలన వీళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మనం ముందే అనుకున్నట్లు హై బీపీ కానీ షుగర్ కానీ ఒకటే రాదు, ఇదన్నీ ఒక ప్యాకేజీ లాగా వస్తుంది. హై కొలెస్ట్రాల్తో వస్తుంది, ఒబిసిటీతో వస్తుంది,
జీన్స్తో పాటు వస్తుంది. కాబట్టి మనకు బీపీ కంట్రోల్ ఉన్నా కానీ అథెరోస్క్లెరోసిస్ అంటే గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశం హెచ్చుగా ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి అహ్మద్. హలో అండి అహ్మద్ గారు. అహ్మద్ గారు మాట్లాడండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. నాకు 5 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది, గుండె నొప్పి వచ్చింది. ఓకే అండి. 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు అయింది మేడం. అప్పటి నుంచి డాక్టర్ గారికి చూపిస్తే 60% పూడిపోయిన నరాలు బ్లాక్ అయిపోయినాయి, ఆపరేషన్ చేయడానికి వీల్లేదు, టాబ్లెట్స్ వాడాల్సిందని చెప్పారు సార్. ఓకేనండి. అప్పటి నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాము. అలాగే అహ్మద్ గారు, ఒకసారి ఏంటంటే మనకు రక్తనాళాల పూడికలు ప్రతి ఒక్కరికి 100కు 100% లేదా 70% కన్నా ఎక్కువగా ఉంటే అత్యధికం అంటాం. అలాంటప్పుడే మనం స్టంట్ కానీ బైపాస్ కానీ చేస్తాం. మీ విషయంలో అదృష్టకరంగా మీకు 50% పూడికలు ఉండి స్టంట్కి బైపాస్కి అవసరం లేకుండా మందులతోనే బాగు చేసేందుకు మీకు వీలయ్యే జబ్బు వచ్చింది. అది చాలా అదృష్టకరం. కాకపోతే ఈ 50% బ్లాక్ అనేది ఎప్పటికైనా ముందు మీరు మందులు వాడకపోతే, సరైన జీవన శైలి పాటించకపోతే, మీరు రెగ్యులర్గా రొటీన్గా ప్రతి సంవత్సరం కానీ 6 మంత్స్ కానీ చెకప్ కానీ రాకపోతే ఈ 50% బ్లాక్ 70% అవడానికి ఎన్నో నెలలు సంవత్సరాలు పట్టదు. కాబట్టి మీరు వైద్యుని సలహా ప్రకారం ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిసిన్స్ వాడుకుంటూ మీ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకుంటూ స్మోకింగ్, తంబాకు లాంటివి వాడకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా కరెక్ట్ బాడీ వెయిట్, మీ శరీర బరువు కరెక్ట్గా చూసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకొని స్లీప్ డ్యూరేషన్ 7 to 8 hours ఉండి ఇలా ఉంటే మీరు ఈ బ్లాక్ని పెరగకుండా మీ జీవితాంతం చక్కగా ఆరోగ్యంగా అందరిలాగానే గడపచ్చు. ఓకే రైట్ డాక్టర్. సో ఈ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజు ఒక 3 అలవాట్లు తప్పనిసరిగా పాటించాలి అంటారు. ఆ 3 హ్యాబిట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పనిసరిగా ఈ రోజుల్లో మనకు లేనిది, అన్నీ ఉన్నా కానీ లేనిది వ్యాయామం, ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది ఈ రోజుల్లో మనకు అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఇంతకుముందు మనం కిలోమీటర్లు నడిచేవాళ్ళం, మీరు నడవక లేకుండా పోయింది. 2 స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి కూడా మనకు మన చైల్డ్హుడ్ నుంచి, చిన్నవాళ్ళ నుంచి, మధ్య వయస్కుల నుంచి ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఈ సమస్య అనేది, మానసిక ఒత్తిడి అనేది చాలా సమస్యగా పరిగణించింది. 3 ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే సరిగా నిద్ర పోకపోవడం. ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, లేట్ నైట్లు మన జీవనశైలి మారిన వల్ల లేట్గా నిద్రపోవడం అనుకోండి, నిద్ర బాగా తగ్గిపోవడం వలన కూడా మనకు గుండె జబ్బు సమస్యలు పెరిగాయి. సో ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేసి మన మానసిక ప్రశాంతత కోసం, మానసిక ఒత్తిడిని మనం అధిగమించేందుకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి నేర్చుకుంటూ మనము క్రమం తప్పకుండా టైం ప్రకారం పడుకొని గాఢ నిద్రపోతే మనకు చాలా సమస్యలు తీరుతాయి. ఓకే డాక్టర్. సో మార్కెట్లో, సోషల్ మీడియాలో కొలెస్ట్రాల్ను తగ్గించడానికి చాలా మందులు వస్తున్నాయి. అంటే వాటిని వాడడం వల్ల రియల్గా కొలెస్ట్రాల్ తగ్గుతుందని అంటారా? దీనిలో నిజం ఎంత డాక్టర్? మార్కెట్లో, సోషల్ మీడియాలో మందులు కన్నా మనము ఒక వైద్యుడిని సంప్రదించి మీకు కొలెస్ట్రాల్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కానీ ఉంటే దీన్ని మనం పాపులర్గా స్టాటిన్స్ అంటూ ఉంటాం. ఈ స్టాటిన్స్ అనే మెడిసిన్స్ మనకు అవసరం ఉన్న వాళ్ళకి, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేదా మధుమేహ వ్యాధి, షుగర్ ఉన్న వాళ్ళకి, లేదా కొంతమంది హై బీపీ పేషెంట్స్లో, లేదా జెనెటిక్గా జన్యు సంబంధంగా మీ ఇంట్లో కానీ గుండెపోటు మీ పూర్వీకులకు కానీ వచ్చి ఉంటే అటువంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ టాబ్లెట్లు, స్టాటిన్స్ వాడడం వలన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అతి తక్కువగా ఉంటుంది, బాగా తగ్గుతుంది. కాబట్టి వైద్య సలహా ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ రేంజ్ ప్రతి ఒక్కరికి, అందరికీ ఒకే మందు ఉండదు. అన్ని కొలెస్ట్రాల్కి ఒకటే డోసు ఉండదు. ఆ డోసు, ఆ మందు అనేది వైద్యుడు మీ జబ్బు ప్రకారం, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ప్రకారం అండ్ మీ ఇతర ప్రాబ్లం ప్రకారం నిర్ణయిస్తారు. కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి అపోహలు ఉన్నాయి, కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు, లేదా మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, డైట్ చేస్తే సరిపోతుంది అని. డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ కొలెస్ట్రాల్ టాబ్లెట్ సబ్స్టిట్యూట్ కాదు. డైట్, ఎక్సర్సైజ్ చేసుకుంటూ
ఎప్పుడైతే స్టాటిన్స్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ అవసరం అవుతుందో అది తప్పనిసరిగా వేసుకోవాలి. ఇవి చాలా నిర్ధారించబడిన మెడిసిన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ లేనివి, చాలా మంచి చేసేవి. చాలామందికి అపోహలు ఉన్నాయి, అది వేసుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, కిడ్నీ మీద పనిచేస్తాయి. ఇవన్నీ కూడా నిరాధారణ ప్రచురణలు, అవన్నీ నమ్మకండి. స్టాటిన్స్ చాలా మంచి మెడిసిన్స్, కాకపోతే మీరు దానికి డిజర్వింగ్గా ఉండాలి, మీకు అవసరమైనగా ఉండాలి. ఓకే డాక్టర్. సో నెక్స్ట్ కాలర్ కొత్తగూడెం నుంచి చంద్రకళ. చంద్రకళ గారు, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. నాకు బీపీ షుగర్ ఉందండి. నా వయసు 47 అండి. నాకు బీపీ షుగర్ ఉందండి. 47 నా వయసు. ఓకే అమ్మా, చెప్పండి చంద్రకళ గారు. నాకు తల తిరిగి వామిటింగ్స్ అవుతున్నాయండి. ఓకే, మీ బీపీ కంట్రోల్లోనే ఉంటుందా? తల తిరిగి వామిటింగ్స్ అవుతున్నాయి. మీ బీపీ కంట్రోల్లోనే ఉంటుందా? మీ బీపీ కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, చంద్రకళ గారు, ఎప్పుడైతే మీ బీపీ కంట్రోల్లో ఉంటుందో మీ వామిటింగ్స్కి మీ బీపీకి ఎటువంటి సంబంధం లేదమ్మా. తల తిరగడం, తల భారం కావడం, కొన్ని రకాల నరాల జబ్బులు కావచ్చు, మైగ్రేన్ లాంటి సమస్యలు కావచ్చు, వాస్కులర్ హెడేక్స్ కావచ్చు, లేదా ఇంకేదన్నా నరాల సమస్య కావచ్చు. మీరు ఒక మంచి న్యూరో ఫిజిషియన్ని సంప్రదించాలి. ఇప్పుడే చంద్రకళ గారు చెప్పినట్లు మనకు బీపీ ఉన్నంత మాత్రాన తల తిరగడము, తలనొప్పి రావడము, తల భారం రావడము జరగదు. మన బీపీకి దీనికి సంబంధం లేదు. అన్లెస్ బీపీ 200, 220, 120 ఉండే బీపీ 200 దాకా వెళ్తే మనలో కొద్దిమందికి మన మెదడుపైన ప్రభావం చూపి తల తిరగడం, వాంతులు కావడం జరుగుతుంది. కానీ మన తలలో జరిగే అన్నిటినీ బీపీకి ముడిపెట్టడం సరికాదు. అండ్ బీపీ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ ఏవి బీపీకి సంబంధించింది కాదు. దానికంటూ ప్రత్యేకించి నరాల జబ్బుల డాక్టర్ గారు మీరు చూపించుకోవాలి. ఓకే డాక్టర్. సో ఈ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్కి అంటే డైట్ కంపల్సరీ పాటించాలి అంటున్నారు. ఒక 3 ఆహార పదార్థాలు అవాయిడ్ చేయడం వల్ల గుండెని కూడా మనము సేఫ్గా ఉంచుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా మనము అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు మొదట మనకు ఇప్పుడు ఈ రోజుల్లో సమాజంలో చూస్తే సో కాల్డ్ ఫాస్ట్ ఫుడ్ అంటాం, కనుక జంక్ ఫుడ్ అనుకోండి. ఈ ఫుడ్ మనకు అత్యంత ప్రమాదకరం. యూత్లో, చిన్న వయసులో, మధ్య వయస్కుల్లో, ఆఫీస్ గోయింగ్ వయసుల్లో చాలామందికి ఒబిసిటీ కారణం కానీ, హై బీపీ కారణం కానీ, కొలెస్ట్రాల్ కారణం కానీ, గుండె జబ్బుల కారణం కానీ మనం ఈ ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ ఒక ముఖ్య కారణంగా అనుకోవచ్చు. సో మీరు ఏదన్నా, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మీరు ఏదన్నా వండుకోవాలనుకుంటే ఇంట్లో మీ మదర్ని అడగండి, మీ మిసెస్ని అడగండి, వారు వండి పెడతారు తప్ప బయట నుంచి తెచ్చుకునే పదార్థాల్లో అత్యధికంగా కొవ్వు, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అత్యధికంగా ఉప్పు, ఇంకా మరిన్ని గుండె జబ్బును కలిగించే పదార్థాలు ఉండడం వలన అవన్నీ ఆహారానికి, మన బాడీకి చేటు చేస్తాయి. ఇది కాకుండా హై కార్బోహైడ్రేట్ డైట్, మన తరతరాలుగా మనమందరూ రైస్ అంటే మన రైస్తో చేసిన పదార్థాలు, అన్నము ఎక్కువ తింటూ ఉంటాం. మెల్లమెల్లగా మనం వీటిని తగ్గించుకొని కొంచెం మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వడం, రాగి, సజ్జ, జొన్న వీటికి షిఫ్ట్ అవ్వడం వల్ల కూడా మనం గుండె జబ్బుల తగ్గించుకోవచ్చు. ప్రోటీన్స్ పెంచుకోవాలి. మన ఆహారంలో మన ప్రోటీన్స్, మాంసకృత్తులు ఎక్కువగా పప్పు కానీ, పప్పు ధాన్యాలు కానీ, రాజ్మా లాంటివి కానీ, పన్నీర్ లాంటివి కానీ, టోఫు లాంటివి కానీ, లేదా ఎగ్ వైట్ లాంటివి కానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే ఇలా చేసుకోవడం వల్ల మనకు ప్రోటీన్స్ పెరుగుతాయి. అలానే ఫ్యాట్స్ తగ్గించుకోవడం, నూనె వాడకం, నూనెలో వేయించినవి, నూనెలో మరిగించినవి, నూనె తేలేవి, నోట్లో వేసుకుంటే కరకర అనేవి, సాయంకాలం పూట మనం నమ్కిన్స్ అంటూ ఉంటాం, జాడీలు పెట్టుకొని తినేవి, నూనె కనిపించే పదార్థాలన్నీ కూడా మనం నూనె ఎక్కువ వాడే పదార్థాలు కూడా మనం తగ్గించుకుంటే, ఈ 3 ఫుడ్స్ మనం అవాయిడ్ చేయడం ద్వారా చాలా వరకు మన ఆరోగ్యాన్ని, మన బ్లడ్లో కొలెస్ట్రాల్ని నియంత్రించుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు. ఓకే డాక్టర్. సో మెడికవర్స్ హాస్పిటల్స్లో అంటే హార్ట్కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్మెంట్కి సంబంధించిన న్యూ టెక్నాలజీ ఏదైనా వచ్చిందా డాక్టర్? ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు మెడికవర్ హాస్పిటల్స్, గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో మన భారతదేశం అంతా వ్యాపించి ఉంది ఈ మెడికవర్ హాస్పిటల్స్. మనకు అత్యున్నత ప్రమాణాలతో మనకు గుండె వైద్య చికిత్స మనకి ఇక్కడ అందుతుంది.
అన్ని హాస్పిటల్లోనూ మనకు యాంజియోగ్రామ్ అనుకోండి, యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనుకోండి, ఇవన్నీ ఉంది. కానీ మన దగ్గర లేజర్ లాంటి చికిత్సలు, ఐవీ లాంటి చికిత్సలు, ఎప్పుడైతే గుండె రక్తనాల్లో కాల్షియం పెరిగిపోతుందో చాలా హాస్పిటల్స్లో మనకి ఇటువంటి వాళ్ళకు బైపాస్ లాగా వెళ్ళాల్సి వస్తుంది. బైపాస్ మాత్రమే శరణ్యం అనుకుంటారు. లేదా ఒక రక్తనాళం కాకుండా గుండె 3 రక్తనాలు పలుచోట్ల మూసుకుపోయినప్పుడు మనకు చాలా హాస్పిటల్స్లో మనకు బైపాస్ అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది పెద్ద శస్త్రచికిత్స. మెడికవర్ హాస్పిటల్లో ప్రత్యేకించి మనం ఇటువంటి కాల్షియంతో కూడుకున్న రక్తనాళాలని బాగా క్లిష్టమైన యాంజియోప్లాస్టీని కానివ్వండి, లేదా బైపాస్ దాకా వెళ్ళిన రక్తనాళాలను కూడా మనం యాంజియోప్లాస్టీ ద్వారా, స్టెంట్ ద్వారా, నేను ముందే చెప్పినట్టు లేజర్ చికిత్స ద్వారా, ఐవీఎల్ చికిత్స ద్వారా, ఇటువంటి ద్వారా మనం తొలగించి పేషెంట్కు పెద్ద ఆపరేషను, చికిత్స లేదా బైపాసు కోత లేకుండా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇది అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే డాక్టర్. సో హార్ట్కి సంబంధించి ఒకసారి బైపాస్ సర్జరీ కానీ లేకపోతే స్టంట్స్ వేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలంటారు? వారు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? తప్పనిసరిగా ఒకసారి స్టంట్ పడ్డా కానీ, బైపాస్ చేసినా కానీ ఒక పునర్జన్మ ఎత్తినట్లే. అంటే మీరు ఇంకా నార్మల్ మనుషులు కారు. అంటే మీరు తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళు జీవితాంతం ట్యాబ్లెట్స్ వేసుకో. చాలామంది అంటుంటారు, నాకు స్టెంట్ వేశారు కదండి, బాగానే ఉంది, నేను అంత ఖర్చు పెట్టాను, బైపాస్ వేస్తారు, ఎంత పెద్ద కోత కోసారు, లేకపోతే 2 వారాలు నాకు కోలుకోవడం సమయం పట్టింది, ఇంకా నేను అన్నీ మానేయచ్చు అనుకుంటారు. కాదు, మీరు జీవనశైలి కొనసాగించాలి, జీవనశైలి మార్చుకోవాలి. అది కాకుండా తప్పనిసరిగా ఆస్పిరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి, ముందే అనుకున్నట్లు స్టాటిన్స్, కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్స్ కానివ్వండి, లేదా కొంచెం హార్ట్ని కాపాడే కొన్ని మెడిసిన్స్ కానివ్వండి, లేదా మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉంటే వాటిని సమతుల్యంలో పెట్టుకునే మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ తప్పనిసరిగా క్రమం తప్పకుండా ప్రతిరోజు జీవితాంతం వేసుకుంటూ ఉంటేనే మీరు ఏదైతే ఖర్చు పెట్టి డాక్టర్ గారు కష్టపడి చేసిన యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ కానీ ఫలిస్తుంది. అది కలకాలం నిలిచి ఉంటుంది. మీ జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో మనం ఏ తప్పు జరిగినా మనకు కష్టమవుతుంది. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది పేషెంట్స్ నేను చక్కగా ఉన్న డాక్టర్ గారు నాకేం లేదు, స్టెంట్ వేసిన తర్వాత నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటారు. లోపల మీకు అనిపించదు, కానీ లోపల జరిగేది మీకు తెలియదు. కాబట్టి వీళ్ళు ప్రతి సంవత్సరం యాన్యువల్ హార్ట్ చెకప్, ప్రతి సంవత్సరం ఒకసారి గుండె చెకప్ కోసం వచ్చి లోపల మీ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని అది చేసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ముందు కూడా ఉన్నట్టు. లేకపోతే అనారోగ్య పాలయ్యేది, లేకపోతే మీ స్టంట్ పని చేయకుండా పోయే అవకాశం లేకపోలేదు. ఓకే డాక్టర్. సో అంటే ఒక పర్సన్ నార్మల్గా హెల్తీగా కనిపించినా కూడా ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని ఏవైనా లక్షణాల వల్ల తెలుస్తుందంటారా? కొలెస్ట్రాల్ అనేది ఒక వ్యాక్స్ లాంటి పదార్థం. అది మన రక్తంలో తిరుగుతున్నంతసేపు మన ఎంత అత్యధికంగా ఉన్నా కానీ మనకు తెలిసే అవకాశాలు లేదు. కొంతమందికి కనుబొమ్మలపైన చిన్న చిన్న కొలెస్ట్రాల్ ఫామ్ అయినప్పుడు, లేదా మోచేతులపైన చిన్న చిన్న కొంతిల్లాగా వస్తాయి. కానీ అది అత్యధికంగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఎన్నిటికో కోటికో వస్తాయి తప్ప హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మనకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. అందుకోసం నేను ముందే చెప్పినట్లు 18 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి రక్త పరీక్షలు చేసుకుంటూ వాటిలో కొలెస్ట్రాల్ కూడా చెక్ చేసుకొని ఆ కొలెస్ట్రాల్ మోతాదుని బట్టి అవసరమైనప్పుడు అవసరమైన వారిలో మెడిసిన్స్ వాడడం ఇంపార్టెంట్. కానీ హై కొలెస్ట్రాల్ అనేది మనకు లక్షణాల ద్వారా తెలిసే జబ్బు కాదు. ఓకే రైట్ డాక్టర్. సో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ గురించి, డైట్ గురించి, మరి మెడికవర్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.